హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రౌడీలు భాగ్యని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకువస్తారు. వెనకాల కార్లోనే మనోహరి ఫాలో అవుతూ దూరం నుండి ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది. ఒక ప్లేస్ దగ్గరికి రాగానే కార్లో ఉన్న భాగ్యని రౌడీలు బలవంతంగా కిందికి దించేస్తూ ఉంటారు. ఇదంతా రూమ్లోనే తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే భాగ్య రెండు కాళ్ళు ఎత్తేసి ముందు వెళ్తున్న రౌడీని కాలుతో కొట్టడంతో వాడు కాస్త కింద పడిపోతాడు. ఇక ఇద్దరు రౌడీలు భాగ్యని పట్టుకొని ఉంటే వాళ్ళని కూడా భాగ్య వదిలించుకొని వాళ్ళని కూడా కుమ్మేస్తూ ఉంటుంది. అలా నలుగురు రౌడీలని కుమ్మేస్తూ ఉంటే అప్పుడే వేరొక రౌడీ వెనక వైపు నుంచి వచ్చి వేరొక రౌడీ తలపైన కొడుతూ ఉంటాడు. దాంతో భాగ్య కుప్పకూలిపోతూ ఉంటుంది. అమ్మయ్య, మళ్ళీ దీన్ని పట్టేసుకున్నారు, చంపేయండిరా త్వరగా అని మనోహరి అనుకుంటూ చాలా టెన్షన్ పెడుతూ దూరం నుండి గమనిస్తూ ఉంటుంది. అప్పుడే కుప్పకూలిపోతున్న భాగ్యని ఇద్దరు రౌడీలు పట్టుకొని ఉంటే వేరొక రౌడీ కత్తి తీసుకొని పొడవడానికి దగ్గరికి ఇస్తూ ఉంటాడు. అది చూస్తూ భాగ్య చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ రౌడీ అంటూ పొడవబోతూ ఉంటే అప్పుడే ఆరు అక్కడికి వచ్చి కాలుతో వాడిని కుమ్మి పడేస్తూ ఉంటుంది. ఎవరబ్బా ఇప్పుడు వచ్చి కొడుతుంది అని మనోహరి దూరం నుండి చూస్తూ ఉంటే ఆరు ముఖానికి మాస్క్ కట్టుకుని వచ్చి ఇక ఆ రౌడీలని కుమ్మేస్తూ ఉంటుంది. ఇంతవరకు భాగ్య ఫైట్ చేసింది, ఇప్పుడు ఆరు ఎలా ఫైట్ చేస్తుంది, భాగ్యని కాపాడి అనామిక అన్న విషయం తెలియకుండానే అక్కడ నుండి భాగ్యని సేఫ్గా ఎలా తీసుకువెళ్తుంది. అయితే మనోహరి అనామిక గుర్తు పట్టేస్తుందో